కాంగ్రెస్ ఉన్నాడు. కనీసం కేంద్రీయ విద్యాలయ ల్యాండ్ ఇచ్చేవా? ఇవన్నీ శాతం కాదు. కానీ పసుపు ఇంటర్నేషనల్ డ్రైవ్ పండేదే ఇండియా, వియట్నాము, థైలాండ్, ఒక 4-5-6 దేశాలలో పండుతుంది. ఇంటర్నేషనల్ డ్రైవ్ ఏముంటుంది? కళ్ళు చూసుడు అనుకున్నాం గుట్ట పెట్టి. అందుకే మనం గుట్టంగా అన్నా. కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఫర్దర్ గా ల్యాండ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావాలి. బోధన రెడీ అయిపోయింది, కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి, నిజామాబాద్ కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి. ఏది మన జవహర్ నవోదయ అటు మా జగన్పల్లిలో ఈడ కోరుట్ల పట్టణం దగ్గర జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి. రేపు మాకు పనులు మొదలైతే ఏ జాగానే ఇప్పించడం తెలియలేదు. ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతే పోయి తీసుకురా. మరి ఎంపీ గారికి డెవలప్మెంట్ కోసం పోయినా కదా, డెవలప్మెంట్ కోసం పోయినావా? నీవు ఏం కూడా బిల్లులు ఇప్పించుకుంటుంది పోయినావా? డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇప్పేవా? పీగనికి పోయినా మళ్ళా కుంప చేసి దీవారెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ కూడా పోగల పిఎస్ అది అయినా అవుతుంది. చెప్తున్నా మీకు, ఆ రోజు వచ్చినా వస్తుంది. జీవన్ అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు. ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మారుతుంది. ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఇస్ బ్రాండ్. ఇప్పుడే పెట్టాడు. ఇవన్నీ మేము చెప్పకూడదు. అడగకుండా ఉంటున్నా ఈ 2 కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు సంజయ్. ఈ సంజయ్లతో ఏమన్నా మీ కావాలంటే ఏముంది? సంజయ్ పక్క కాన్స్టిట్యున్సీ ఎంపీ కూడా సంజయ్. ముగ్గురు సంజయ్ ఉన్నారు. అదేనా అన్నిట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగిత్యాల సంజయ్ ప్రజలు ఎన్నుకున్నారు, నాకు బాధ్యత ఇచ్చారు. చేతనైతే మంచి పని చేయి, చేత కాకపోతే తక్కువ చేయి, చేతనైతే ఎక్కువ చేయి. 4 యాదలు పెట్టుకున్నట్టు ఉండు. మనకి మళ్ళీ రాజకీయాలు ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ అవుతుంది రేట్. We drive. Modi's India drives turmeric prices international. కేంద్రీయ విద్యాలయం జాగేవా కేంద్రీయ విద్యాలయం మనం అయిన జాగ్రత్త ఇస్తే కొరట్లలో కూడా పిల్లగాళ్ళు అందుకేనా. వైద్యం పరంగా ఇద్దరు కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, చాలా అయినంత సహాయం చేతులు ఉంటారు అని అంటారు. మీరేమో రాజకీయ విషయానికి వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు. ఫీజు తీసుకోరా, ఫ్రీగా తెలుసురా. మీ క్లినిక్ అయితే పబ్లిసిటీ చేస్తాం. మీ క్లినిక్ డిస్కౌంట్ అంటే నేను ఫోన్ చేస్తే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు జీవన్ రెడ్డి గారు తీసుకున్నాక పార్లమెంట్ అభ్యర్థి క్లియర్ కాబట్టి కొత్త కొంచెం తీసుకుంటారట. టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకా ఉంటే తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ కేసీఆర్. ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల ఒక తీరు ఉంటుంది. దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేము. మీ ముందరనే అన్న కదా అంత మా టోన్ మారిపోయింది.
అవసరం లేదు పెద్ద మనిషి. ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ ఫర్ వాట్ హి హస్ డన్. ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని ఈ పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాడు. కొత్త టీఆర్ఎస్ పార్టీ రాబోయే కొత్త టీఆర్ఎస్ పార్టీ. సో ఈ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు. ఇది దేనికోసం? వీ హ్యావ్ సీన్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అప్పుల పాలు, 4 లక్షలు అంటాడు, 6 లక్షలు అంటాడు. అఫీషియల్ అయితే 3,63 కోట్లు, 3,67,000, 3.67 lakh crores, 10 లక్షల కోట్ల అప్పుల పాలు అవుతుంది ఆయన కట్టుకొస్తుంది. ఈయన వేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మొన్న నేను అడిగిన దానికి జవాబు కూడా వచ్చింది పార్లమెంట్ లో. గత 3 క్వార్టర్లలో ఏమేమి తీసుకున్నాడు అప్పులు, 1000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. ఈయన వచ్చినాక 1,00,000 కోట్లు పెరిగింది. అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్. ఉచిత పథకాలు కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, అప్పులు చేసి కొనుక్కొని ఇస్తున్నాం. అప్పులు ఎందుకు చేస్తున్నావు? నీకు చేసి నీకే ఇస్తున్నావు. నీ పేరు మీద అప్పు చేస్తున్నా, నీకే ఇస్తున్నా. ఆ డెవలప్మెంట్ ఎట్లుందండి? జనరేట్ పవర్ జనరేట్ చేసి అప్పులు చేసి ఇస్తే నీకు ఘనత ఎందుకు? దానికి నువ్వెందుకు? ఈ పార్టీ ఎందుకు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ నడుపుతలేడా? 7 సంవత్సరాల నుంచి 100 కోట్ల ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాయి. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఫ్రీ ఇస్తున్నాడు ఆయన కట్టుకుంటు ఇన్స్టాల్మెంట్. అక్కడ స్కాలర్షిప్లు టైంకి వస్తేనే ఉన్నాయి. కోట్లాది మందికి ఇల్లు కట్టిస్తున్నాడు ఫ్రీగా.